మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళ ఆమె. తన భర్త తేజ వేరే మహిళతో ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ నక్షత్ర ఎవరు అన్న చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ టైటిల్ను కూడా గెలుచుకున్నారు. మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. 2013 డిసెంబర్ నెలలో ఓ మూవీ ఆడిషన్లో నక్షత్ర తేజ మధ్య పరిచయం ఏర్పడింది. మూవీ షూటింగ్లో భాగంగా ఇద్దరు ప్రేమలో పడ్డారు. 2015 ఫిబ్రవరి నెలలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. నక్షత్ర తెలిపిన వివరాల ప్రకారం నావెటల్ డాక్ యార్డ్లో ఉద్యోగం చేసేవాడు. అతను పబ్జీ గేమ్కి బానిసై డ్యూటీకి వెళ్ళేవాడు కాదు. తెల్లవార్లు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడు. ఇక ఉదయం పడుకునేవాడు. దీనివల్ల అధికారులు జాబ్లోంచి కూడా సస్పెండ్ చేశారట. పబ్జీ గేమ్లో అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడని, ఇదే ప్రశ్నిస్తే వేధించేవాడని నక్షత్ర ఆరోపణలు చేస్తోంది. చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని అతనిపై ఆరోపణలు చేస్తోంది. 2020 వరకు తన కాపురం బాగానే ఉండేదని, ఎప్పుడైతే తన భర్త నిజస్వరూపం బయటపడిందో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయంటోంది ఆమె. 2021 నుంచి ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని ఆమె తెలియజేశారు. భర్త తేజ తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. అదనపు కట్నం కోసం హింసించేవాడని ఆరోపించింది. తేజకి సినిమాలంటే ఇష్టం. సినిమాలు తీస్తా, హీరో అవుతా అని చెప్పి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టాడని నక్షత్ర ఆరోపణలు చేసింది. అతని తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడని చెప్తోంది. ఇద్దరం కలిసి ఉన్నప్పుడే తేజ బ్యాక్డోర్ మూవీ సినిమా చేశాడని ఆమె అన్నారు. అయితే ఆ సమయంలో ఆ మూవీ హీరోయిన్ తనతో డేట్కి రమ్మంటుందని తనతో అనేవాడని, దీని గురించి బ్యాక్డోర్ మూవీ డైరెక్టర్ని అడిగితే అదేం లేదని చెప్పారని ఆమె అన్నారు. తన భర్త తేజ ఉమనైజర్ అని, ఆడది కనిపిస్తే వదిలిపెట్టడని ఆమె ఆరోపించారు. అక్కను కూడా అదే ఉద్దేశంతో చూసేవాడని, వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తాడని ఆమె ఆరోపించారు. చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు నడిపేవాడని, వారితో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడేవాడని ఆమె ఆరోపించింది. వాయిస్ రికార్డులు, అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజ్లు వంటి సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటుంది ఆమె. ప్రస్తుతం తేజ ఏ పని చేయడం లేదని, ఏదైనా చేసేది ఉందంటే అది ఎఫ్ఐఆర్లు నడపడమే అంటూ ఆమె కామెంట్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మానసికంగా, శారీరకంగా తనను హింసించాడని, దారుణంగా కొట్టాడని, ఒకసారి తన కాలు కూడా విరగొట్టాడని చెప్పింది. చేతిపై వాత కూడా పెట్టాడని భర్తపై ఆరోపణలు చేసింది ఆమె. అంతేకాదు తనను నువ్వు సంసారానికి పనికిరావు అనేవాడని, రోజుకు ఒక కన్యను భార్యగా తీసుకురమ్మనేవాడని ఆమె ఆరోపించారు. ఫోన్ నిండా బూత్ వీడియోలు ఉంటాయని, అతను ఒక ఉమనైజర్ అని, అతని ఫోన్ నిండా బూత్ వీడియోలే ఉంటాయని ఆమె ఆరోపణలు చేశారు. తన భర్త ఎన్ని దారుణాలు చేసినా ఇప్పటివరకు పాప కోసమే భరిస్తూ వచ్చానన్నారు. అయితే ఎంత సహనం పాటించినా అతను మారట్లేదని ఆమె వాపోయింది. ఏకంగా మరో మహిళతో భార్య అని చెప్పి ఏకంగా ఇక్కడ కాపురం పెట్టాడని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసి ప్రశ్నించింది. మే 30న విశాఖపట్నంలో తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర. తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతూ ఉండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. భర్తతో పట్టుబడిన అమ్మాయి తనను బెదిరిస్తోందని, నీ కూతురితో ఎలా బతుకుతావో చూస్తా అంటూ బెదిరిస్తోందని నక్షత్ర ఆరోపించారు. ఇక తేజ వెర్షన్ కూడా ఒకలా ఉంది. తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదంటున్నారు తేజ. తన మీద పలు కేసులు ఉన్నాయని, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు తేజ. తన గదిలో ఉన్నది అమ్మాయి ఆడిషన్కి వచ్చిందని, మూవీ తీసే ప్లాన్లో ఉన్నామని, అదే చర్చిస్తున్నామంటున్నాడు ఆయన. ఇలా కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అభిమానులు బాధపడుతున్నారు.